నా దోషము పోగొట్టుగా కలుగయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నా దోషమంతా క్షమించయ్యా అని హృదయపూర్వకంగా ప్రార్థన చేసి దేవుడి సేవకులు ఉంటే నా యేసయ్య రాబోతున్న కాలంలో మేలైన మార్గాలు నడిపిస్తాడు. ఆమె మునుపు అనుభవించిన మార్గాలు, మనం ప్రయాణించిన కీడు మార్గాలు, మనం ప్రయాణం చేసిన చీకటి మార్గాలు, మనం ప్రయాణం చేసిన ఇబ్బందుల మార్గాల్లో రాబోతున్న కాలంలో ప్రయాణం చేయకుండా నా యేసయ్య ఇది మొదలుకొని మేలైన మార్గంలో చక్కని త్రోవని నడిపించును గాక. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, నువ్వు ఎవరినైనా గమనించుగాక, ప్రతి ఇంట్లో ఏదో ఒక శోధన, ఏదో ఒక దోషము ప్రయాణం చేస్తూనే ఉంది. ఎందుకంటారు ఏదో ఒక నేర స్థాపన, ఏదో ఒక అవిధేయత మనలో ఉండడం చేతనే వెంటనా సంగమా, నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టే బిడ్డవైతే, పశ్చాత్తాపడి మారుమనసు పొందిన బిడ్డవైతే నా యేసయ్య నీ పశ్చాత్తాపడి బదులుగా నిన్ను హెచ్చించును గాక, నీ కన్నీటి బదులుగా నాట్యంగా మార్చును గాక, నిన్నే నీ ఉన్న సమాజానికి దీవెనగా మార్చును గాక. దగ్గరగా హల్లెలూయా.